ఏంటి నీ వయసు 22-20 ఉంటుంది, నా వయసు 30 ఉంటుంది. ఈ వయసులో లవ్ కాదు అట్రాక్షన్. మంచిగా చదువుకో. ఏంటి 20-21కే చిన్న ఏజా? నేను చిన్నపిల్లగాని కాదు. అసలు నా గురించి నీకేం తెలుసు? తెలుసు, నీ గురించి తెలుసు. నీకు పెళ్ళైందని తెలుసు, 2 పిల్లలు ఉన్నారని తెలుసు, మీది వైజాగ్ అని తెలుసు, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తావని తెలుసు. అన్నీ తెలుసుకున్న తర్వాతే లవ్ చేశాను, నీకు ఇప్పుడు లవ్ లెటర్ ఇచ్చాను. మీ ఆయనతో రోజు గొడవలను తిన్నాను. ఎందుకు డైవర్స్ తీసుకో. చాలా తెలుసుకున్నావు. భార్యాభర్తలకు మధ్యలో గొడవ ఉంటే ప్రేమ లేనట్ట? నువ్వు ఆలోచిస్తున్నది తప్పు. నువ్వు చాలా చిన్నపిల్లవాడు, నీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏంటి మాటి మాటికి చిన్నపిల్లగాడు 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 అంటున్నారు? చిన్నపిల్లగాడు అయితే తెలుసుకోకూడదా? నేను చిన్నపిల్లగాను కదా, నాకు అన్నీ తెలుసు. చూడు, ఈ ఆలోచన మార్చుకో. ఈ వయసులో అన్నీ అట్రాక్షన్. మంచిగా చదువుకో. ఈ జనరేషన్లో చిన్న పెద్ద ఏముంది లవ్కి? ఎంతమంది పెళ్లి చేసుకోలేదు? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చేసుకున్నారు. ఇదంతా వద్దు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా? ఐ లవ్ యూ. ఇంకోసారి నన్ను టచ్ చేయాలని చూస్తే మాటలతో కాదు, చెప్పు తీసుకొని కొడతాను. నా గురించి ఇప్పటి వరకు చాలా తెలుసుకున్నావు. మా ఆయన నేను గొడవ అనుకున్న మాత్రం ప్రేమ లేక కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, మంచిగా చదువుకో. ఇలా లెటర్ రాయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను ట్రూగా లవ్ చేస్తున్నాను. ప్లీజ్, ఎంత ఏదిలో చిన్నవాడిని అయితే లవ్ చేయకూడదా? కరెక్ట్ కాదా? అర్థం చేసుకో ప్లీజ్. నీకు ఇందాకే చెప్పాను ముట్టుకోద్దని. ప్రేమిస్తున్నా అంటున్నావు అంటే పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లాడు అని కూర్చోబెట్టి చెప్పాను. ఈ విషయం మా ఆయనకి చెప్పానంటే వేరేలాగుంటుంది. మంచిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. భయపడి వెళ్తున్నా అని చెప్పేసి అనుకోకు. నిజం చెప్పు, నీ ఫస్ట్ క్రష్ ఎవరు? నిజం చెప్పు. నువ్వు ఎంతమందిని లవ్ చేసావో చెప్తే నేను ఎంతమందిని లవ్ చేశానో నేను చెప్తాను. ఒకప్పుడు నాకు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఆంటీ కాళ్ళు ఎత్తాను. ఆమంటే నాకు క్రష్. ఒకటి అడుగుతా చెప్పు. అంకుల్స్ అందరికీ అమ్మాయిలు అంటే ఇష్టం, ఆంటీలకి అందరికీ అబ్బాయిలు అంటే ఇష్టం. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాదు. ఏంటో నువ్వు చెప్పు. సరే, నీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పు. నాకు ఒకరు కాదు, చాలామంది ఉన్నారు. ఏంటో నీకు నేను పడిపోయాను. ఈ కన్ఫ్యూజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయికి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావా? నేను ఎవరికి చెప్పలేదు. అందరినీ దూరం నుంచి చూసి లవ్ చేయడం తప్ప దగ్గరికి వెళ్ళి లవ్ యూ ఎవరికి చెప్పలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆంటీలకి అబ్బాయిలంటే ఎందుకు ఇష్టం, అంకులకి అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం? అబ్బాయిలకి ఆంటీలు అంటే ఎందుకు ఇష్టమో నేను చెప్తాను. ఆంటీలకి అబ్బాయిలంటే ఎందుకు ఇష్టమో నువ్వు చెప్పు. వద్దు వద్దు అన్న చేసావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పేరెంట్స్ని తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? నా మగుని తీసుకెళ్ళాలా? ఆ రోజు ఏదో జరిగిపోయింది, ముందే ఎందుకు చెప్పలేదు? సరే ఆగు, ఏదో ఒక డాక్టర్ చూస్తాను, ఆగు. నీకు ముందే తెలియదా ప్రెగ్నెంట్ అవుతానని? నువ్వు చేసేదేం లేదు, పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఏజ్ 20-21, నీకు 30. ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటాను? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు
వయసు గుర్తొస్తుందా నీకు? ఏదేమైనా పెళ్లి చేసుకోవాల్సిందే. మాటి మాటికి పెళ్ళి 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 అంటున్నావు, ఏదో ఒకటి చేస్తా ఆగు. ఇంకా ఆలోచించే టైం లేదు. మనం 10 times కలిసాం, అదన్నా గుర్తుందా లేదా? నీకు ఇంత కూడా భయం లేదు, ఎలా రిలాక్స్గా ఉన్నావు? నేను చెప్పేది విను. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను, నువ్వు నన్ను కంగారు పెట్టుకో. త్వరగా డాక్టర్ని చూడు. అబార్షన్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది. ఈసారి ఏదో జరిగిపోయింది. ఈసారి కలవడానికి వీలు లేదు. లేకపోతే విడిపోయినట్లే ఉందాం. ఫోన్ వద్దు, మెసేజ్ వద్దు, నువ్వు నాకు ఫోన్ చేసి విసిగించకు, నేను నీకు ప్రొసెస్ చేసి మీరు విసిగించాను. అర్థమైందా? వాట్సాప్ చాటింగ్ వద్దు, నాకు మెసేజ్ చేయకు, నేను మెసేజ్ చేయను నీకు. నా గురించి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నీ గురించి నీకే డిస్టర్బెన్స్ ఉంది. మొత్తానికి నీ బుద్ధి చూపించుకున్నావు. నా కాళ్ళ వేళ్ళ పడి నన్ను ట్రాప్ చేసి చిచ్చి అలాంటివి తనుసుకోను. నీళ్ళంటోడికి నేను మెసేజ్ చేస్తానా? కనిపిస్తుంది నీ క్యారెక్టర్ ఏంటో, అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏంటి రోజు రోజుకి అర్థమవుతుంది. మంచిదాని అని చెప్పుకుంటూ పోతున్నావు. తెలిసిందిరా బాబు, నీ బుద్ధి ఏంటో నా బుద్ధి ఏంటో. తొందరగా డాక్టర్ కాల్ చేయి.